హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ అలాగే బటర్ నాన్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బటర్ చికెన్ కోసం ముందుగా 4 పెద్ద సైజు టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కావాలి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కడాయిలో వేడి చేసుకోవాలి. ఇందులో 4 లవంగ మొగ్గలు వేసుకోవాలి. 2 యాలకులు చీల్చినవి వేసుకోవాలండి, లేకపోతే పేలిపోతాయి. అలాగే 4 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు చేసుకుని వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటన్నిటిని మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్ కలర్ ఏమీ రానవసరం లేదండి, కొంచెం మగ్గిపోతే సరిపోతాయి. మనకి తెలిసిపోతుంది ట్రాన్స్లూసెంట్గా వస్తే అప్పుడు టమాటో ముక్కలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. మేము ఉప్పు కొంచెం తక్కువే తింటామండి, అందుకని నేను 1 స్పూన్ మాత్రమే వేసాను. చూసారా, ఈ రంగు వచ్చేసరికి ఇప్పుడు టమాటోలు వేసుకుని వీటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపు ఫ్రై చేశాక ఎర్రగా మాగిన టమాటోలు అలాగే దేశవాళీ కాయలు తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా, కాసేపు వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మూత తీసి. మళ్ళీ మూత పెట్టుకుని సన్నని సెగ మీద మరో 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా సరే మంచిగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. మరో 5 నిమిషాలకి చక్కగా ఇవి మెత్తగా అయిపోయినాయి. చూసారా, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు చల్లారిన ఉల్లిపాయ టమాటో మిశ్రమాన్ని జార్లో వేసేసుకున్నాం. అలాగే గుప్పెడు జీడిపప్పుల్ని అలాగే పంప్కిన్ సీడ్స్ అంటారు కదండి, గుమ్మడికాయ గింజలు, వాటిని కూడా వేసుకుంటే గ్రేవీకి మంచి రిచ్నెస్ వస్తుందండి. మనకి రెస్టారెంట్లో ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. ఇవి కనుక లేకపోతే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. దీని బదులుగా చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక 1 స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే మాడు వాసన వస్తుంది. అంతే అండి, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాగా వేయించుకుని ఉడకనివ్వాలండి. ఇది బాగా తుల్లుతూ ఉంటుందండి మన మీద, అలాగే స్టవ్ మీద కూడా పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా మూతను అడ్డం పెట్టుకుని వండుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి 3 స్పూన్ల కారం అలాగే 2 టీ స్పూన్ల పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశాను స్టవ్. చూడండి, ఇది కేవలం మీకోసమే చూపించడానికని ఆఫ్ చేసి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత
మళ్ళీ ఆన్ చేసి దగ్గరుండి కలుపుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఒక స్పూను కసూరి మేతిని 2 అరచేతుల మధ్యలో ఈ విధంగా నలిపి దాంట్లో వేస్తే మంచి సువాసన వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను ఇదంతా ఇదే కర్రీకి వాడను. 3/4 తీసి చల్లార్చుకుని జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. కేవలం 1 కప్పుడు మాత్రమే తీసుకున్నాను. అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక మరుగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని మరిగించుకుంటూ ఉండాలండి 5 నిమిషాలు. ఇది 1/4 కిలో చికెన్ని ఉప్పు, కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి వేసి మూత పెట్టి ఫ్రై చేశానండి. లేదంటే మీరు టిక్కాల కింద కూడా చేసుకున్న తర్వాత వాటిని ఈ మిశ్రమంలో వేసి బాగా బాయిల్ చేయాలండి. చికెన్ ఫ్రై వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీరు అలాగన్నా చేసుకోవచ్చు, లేకపోతే చికెన్ టిక్కా అన్నా చేసుకుని వాడుకోవాలండి. ఎప్పుడు బటర్ చికెన్కి మనం ఆల్రెడీ కుక్ చేసిన చికెన్ని మాత్రమే వాడతారు. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారా, నూనె బాగా పైకి తేలి చక్కగా థిక్ అయ్యింది. గ్రేవీ అంతా మంచి సువాసన కూడా వస్తుందండి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 స్పూన్ల తేనె వేసుకోవాలండి. మీ ఇష్టం, తేనెన్నా వేసుకోవచ్చు, లేకపోతే పంచదారన్నా వాడుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు తేనె వేస్తాను. ఇదే ఈ డిష్కి స్వీట్నెస్ అండ్ కీ ఇంగ్రీడియంట్ అండి. ఇది స్కిప్ చేయొద్దు అసలు. అలాగే మీరు బటర్లో అన్సాల్టెడ్ వన్ వాడుకోండి. సాల్టెడ్ వేసుకుంటే ఉప్పుతో కొంచెం జాగ్రత్త. అన్నిటినీ బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకుని బటర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఉప్పు, స్వీట్నెస్, అలాగే కారం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు ఒక చిన్న చిటికెడు కసూరి మెతి వేసుకోవాలండి. నార్త్ ఇండియన్ డిషెస్లో అన్నిట్లోనూ ఇది వేస్తారు. అలాగే రెస్టారెంట్స్లో కూడా ఇది వేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పాలంటే. ఇప్పుడు ఇందులో ఒక గరిటెడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అంటే మీగడండి. మీ దగ్గర ఇంట్లోనే ఉన్న మీగడ ఉంటే అది వాడుకోవచ్చు, లేదంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. మనం మామూలుగా ఇంట్లో చేసుకుంటే ఈ స్టెప్ అవసరం లేదండి. కాకపోతే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ క్రీమీగా టేస్టీగా రావాలంటే ఫ్రెష్ క్రీమ్ కంపల్సరీ అండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే చూస్తున్నారా, యమ్మీ బటర్ చికెన్ ఈజ్ రెడీ. చాలా టెంప్టింగ్గా, టేస్టీగా, అలాగే నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే. దీన్ని ఇప్పుడు వేడి వేడిగా నాన్తో వడ్డించేసుకుందాం పదండి. అలాగే బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 కప్పు కమ్మటి పెరుగుని తీసుకోవాలి. నేను ఇది ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నానండి, అందుకనే 1/2 కప్పు వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. మీరు కనుక రూమ్ టెంపరేచర్ పెరుగును వాడుకున్నట్టయితే గోరు వెచ్చటి నీళ్లు మాత్రమే వాడుకోవాలి. 1 టేబుల్ స్పూను పంచదార వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూను డ్రై ఈస్ట్ అని దొరుకుతుందండి మార్కెట్లో, అది వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. మనం కలుపుతుండగానే ఈస్ట్ బాగా యాక్టివేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. నేను 1 ఇప్పుడు వేసుకుని కలుపుకున్న తర్వాత అరకప్పు కలుపుకుంటాను. చూస్తూ ఉండండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. నేను చల్లటి పెరుగులో వేడి నీళ్ళు పోసుకున్న వలన అది చక్కగా గోరువెచ్చని మిశ్రమమే అయ్యిందండి. మీరు కనుక రూమ్ టెంపరేచర్ పెరుగు వేసుకున్నట్టయితే గోరువెచ్చని నీళ్ళు మాత్రమే వేసుకోవాలి, లేకపోతే ఈస్ట్ యాక్టివేట్ అవ్వదండి. చూస్తున్నారా, ఇప్పుడు ఒక అరకప్పు అంటే 2 కప్పు మైదాలో ఒక అరకప్పు మైదాను వేసుకుని కలుపుకుంటున్నాను. 1 కప్పు అయితే ముందుగానే వేసుకోండి. తర్వాత మట్టుకు కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలండి.
నేను ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చిందండి. చాలా చాలా చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రెండో కప్పులో మరో అరకప్పు కూడా వేసేసుకుంటున్నాను పిండిని. బాగా కలుపుకోండి. మనం ఎక్స్ట్రా వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ అవసరం లేదండి. అరకప్పు కర్డ్తో అలాగే అరకప్పు వాటర్తోనే మనకి 2 కప్పుల మైదా పిండిని కలిపేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. వేసుకుని బాగా మద్దించుకోవాలి. ఆయిల్ పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి కింద నుంచి పై వరకు. చూడండి ఎంత మెత్తని పిండి తయారైందో. మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలండి. గంట తర్వాత చూసారా ఎంత బాగా పొంగొచ్చిందో, డబుల్ అయిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో ఉన్న ఎయిర్ అంతా బాగా పంచ్ చేయాలండి. పంచ్ అంటే బయటికి పోనివ్వాలి. ఒకసారి బాగా కలుపుకుంటూ ఉంటే ఆ ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, పెద్దవి చేసుకోవద్దు. ఒక ప్లేట్ తీసుకుని పొడిపిండిని జల్లుకున్న తర్వాత ఈ చేసుకున్న పిండి ముద్దలన్నీ దాని మీద పెడితే అంటుకోకుండా ఉంటుంది. చిన్న చిన్నవే చేసుకోండి, పెద్దవి చేసుకోవద్దు అసలు. ఒక బౌల్లో వాటర్ని తీసుకోండి, అది పక్కన ఉంచేసుకోండి. అలాగే దీన్ని చేయడానికి నాన్ స్టిక్ తవ్వ అస్సలు వాడకూడదు. స్టీల్ ప్లేట్ కానీ ఐరన్ తవ్వ కానీ కాస్ట్ ఐరన్ తవ్వ కానీ కావాల్సి వస్తుంది. దాన్ని సిమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. అలాగే ఒక చుక్క ఆయిల్, మీరు గట్టు మీద చేసినా ఓకే, లేకపోతే ఈ విధంగా ఉడెన్ దాని మీద చేసినా పర్వాలేదు. ఒక చుక్క ఆయిల్ వేసుకున్న తర్వాత ఎంత పలుచగా వీలైతే మీకు అంత పలుచగా ఒత్తుకోండి. అది రౌండ్గా రానవసరం లేదు, ఎందుకంటే మైదా కదండి, సాగిపోతుంది. మీరు తీసే లోపల అది వేరే షేప్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. షేప్ గురించి అస్సలు వరి అవ్వద్దు. వీలైనంత పలుచగా చేసుకున్న తర్వాత దాని మీద వాటర్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. పూర్తిగా వాటర్ని అప్లై చేసుకుంటే మీకు ఆ వాటరు ఆ పెనంతో అంటుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ రాసిన సైడు పెనానికి వేయాలండి, సో దట్ ఆ నాన్ ఆ పెనం కానీ ప్లేట్తో కానీ అతుక్కుంటుంది. వేసిన వెంటనే చూపిస్తున్న విధంగా నొక్కండి పైనుంచి. పొయ్యి సిమ్లోనే పెట్టుకుని చూపిస్తున్న విధంగా ప్లేట్నైనా పెనాన్నైనా ఇలా తిప్పుతూ, అంటే అన్ని చోట్ల బాగా ఉడికేటట్టు కుక్ చేసుకోవాలండి నాన్ని. మనం ఈ విధంగా కనుక చేసుకోకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోతుందండి చివర్లో. చూస్తున్నారా ఈస్ట్ వేయడం వల్ల ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడు చూపిస్తున్న విధంగా అప్సైడ్ డౌన్ చేసి హై పెట్టుకుని మంట ఇలా తిప్పుతూ కాల్చుకోవాలండి నాన్ని. అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ నాన్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కానీ చాలా కేర్ఫుల్గా మీరు అలా రొటేట్ చేస్తూ జాగ్రత్తగా చేయాల్సిన పని అండి ఇది. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, చివర్లు మరోసారి వేడి తగిలేటట్టు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ విధంగా అట్ల కర్రతో ఇలా అంటే ఊడొస్తుంది నాన్. మీకు వెనకాల తిప్పి కూడా చూపిస్తాను ఎంత చక్కగా ఎగ్జాక్ట్ హోటల్ స్టైల్లో వచ్చిందో. చూడండి, చిన్న బటర్ పీస్ తీసుకుని ఈ విధంగా అప్లై చేస్తే రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత యమ్మీగా వచ్చిందో.
ఇంకో నాన్ చేసుకునే ముందు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, స్టీల్ తవా కానీ యూస్ చేస్తే దాన్ని శుభ్రంగా స్క్రేప్ చేసి ఒకసారి కడిగేయాలండి. కడుక్కున్న తర్వాత ఆన్ చేయొద్దు అసలు. ఈ విధంగా మీరు నాన్ని బాగా ఒత్తేసుకున్న తర్వాత, ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకున్న తర్వాత, లాస్ట్ ఇంకా షేప్ అప్ అయిపోతుంది అనుకున్న తర్వాత ఆన్ చేసుకోండి. అది సిమ్లో పెట్టుకుని ఇప్పుడు దీని మీద కూడా వాటర్ రాసేయాలండి. వాటర్ చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్తో కూడా అప్లై చేసి వాటర్ ఉన్న సైడ్ పెనం మీదకి వచ్చేటట్టు వేసి ఈ విధంగా నొక్కుకోవాలి. మీరు అలా నొక్కకపోతే అది మధ్యలోంచి ఇలా పొంగి బాగా గుల్లగా వచ్చేస్తుందండి. ఒకసారి అలా నొక్కితే మనకేమీ కాదు, జాగ్రత్తగా చేసుకోవాలి. దీన్ని కూడా సిమ్లో పెట్టుకుని ఆ ప్లేట్ని అన్ని సైడ్స్ నుంచి ఇలా రొటేట్ చేస్తూ, హైలో పెట్టుకుంటే మటుకు మాడిపోతుంది కింద. అందుకనే సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ విధంగా రొటేట్ చేసుకోవాలండి. అంతే అండి. ఇది కూడా ఫస్ట్ దాని విధంగానే కాల్చుకోవాలి. మీరు ఇది సిమ్ అంటే చిన్న స్టవ్ ఉంటుంది కదా, దాని మీద మాత్రమే ట్రై చేయండి స్టార్టింగ్లో. మీరు బాగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత పెద్ద స్టవ్ మీద కూడా చేయొచ్చు. అంటే పెద్ద స్టవ్ అంటే పెద్ద బర్నర్ ఉన్న స్టవ్. బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ చాలా ఎమ్మీగా వచ్చినాయండి. అలాగే అప్పుడప్పుడు మనం రెస్టారెంట్స్కి మధ్య వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, అయినా చాలా బాగా వచ్చినాయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు తెలియజేయండి. మీకు కనుక నా వంటలు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. చూసారా ఈ నాన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మధ్యలో కొంచెం మాడినట్టు అనిపించింది, కానీ అస్సలు మాడలేదండి. అది కలరే మరి టూ మచ్గా వచ్చింది. కానీ ఇప్పుడు దీనికి కూడా బటర్ రాసి సర్వ్ చేసుకుంటాను. చూడండి, హాట్గా ఎమ్మీగా చాలా బాగుంది. బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సీ యూ అండ్ టేక్ కేర్.